నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తుదారులతో ఇల్లు లేని నిరుపేదలతో బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు బోస్లే మోహన్ రావు పాటిల్ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రజలు అయోమయానికి గురవుతున్నారని పాటిల్ అన్నారు. మోసపూరితమైన ప్రకటనలతో 2 సార్లు గద్దెనెక్కిన ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. 2018 ఎన్నికల హామీ ప్రకారం తక్షణమే అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలకు ఎండగట్టడానికి ఇక్కడ రావడం జరిగింది. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ మన బైన్సా పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిద్దాం. మరి మన అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, మన మేకను ఎక్కడ కట్టుకోవాలి, కోడిని ఎక్కడ ముయ్యాలి. మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన 70 ఇండ్లు తంతే కూలిపోతాయనే ఉద్దేశంతో సభాముఖంగా చెప్పడం జరిగింది. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడున్న శాసనసభ్యుడికి, జిల్లా మంత్రికి, ముఖ్యమంత్రికి ఒకటే సవాల్ చేస్తున్నా. మరి ఇక్కడున్న నిరుపేదలకు మీరు తప్పకుండా ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలి.